సినీ పరిశ్రమలో చాలా మంది ప్రణాళికలు వేసుకొని హీరో హీరోయిన్ గా మారతారు. అయితే కొందరికి మాత్రం అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టేస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్ తో కెరీర్ దొరికిన హీరోయిన్ కృతి శెట్టి. ఇక్కడ బెంగళూరులో పెరిగిన ఈ బ్యూటీ అసలు పుట్టింది మాత్రం ముంబైలో. తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపిన కృతి ముందుగా వాణిజ్య ప్రకటనల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అదే నిర్ణయం ఆమెను హీరోయిన్ గా మార్చింది. అతి చిన్న ఏజ్ 17 ఏళ్ల వయసులో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్డమ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా భారీ విజయంతో వరుస అవకాశాలు రాగా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్ రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో కొన్ని మాత్రమే హిట్ అవడంతో ఆమె క్రేజ్ కొంత తగ్గిపోయింది. దీంతో కృతి టాలీవుడ్ కే పరిమితం కాకుండా తమిళం, మలయాళంలో కూడా ప్రాజెక్టులు చేపట్టింది. ప్రస్తుతం తమిళంలో జీని, వా వారియర్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి ఆమె కెరీర్ ను మలుపు తిప్పే ప్రాజెక్టులుగా భావిస్తున్నారు. అయితే ఇటీవల వా వారియర్ ప్రమోషన్ లో పాల్గొన్న కృతి శెట్టి తన హీరోయిన్ జర్నీపై ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. కృతి మాట్లాడుతూ, ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కు వెళ్ళాను. ఆ రోజు మా నాన్న రావటం ఆలస్యం అవటంతో ఎదురుగా కనిపించిన స్టూడియోలో ఆడిషన్స్ జరుగుతుంటే చూడటానికి లోపలికి వెళ్ళాను. అక్కడ నన్ను చూసిన టీం సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా అని అడిగారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వారికి మా అమ్మ ఫోన్ నెంబర్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయాను. కొద్ది రోజులకే దర్శకుడు బుచ్చిబాబు సానా ఫోన్ చేసి మాట్లాడారు. అలా ఆమె టాలీవుడ్ లో ఉప్పెనతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. ఆ రోజు నాన్న టైంకు వచ్చి ఉండుంటే నేను హీరోయిన్ గా మారి ఉండేదాన్ని కాదు అని కృతి నవ్వుతూ చెప్పింది. కార్తీ, ప్రదీప్ వంటి నటులతో పనిచేయటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మంచి కథలు చేసే దిశగా అడుగులు వేస్తానని కృతి శెట్టి వెల్లడించింది.